నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. గుంటూరు జిల్లాలో పొలిటికల్ హీట్ పెరుగుతోంది. టీడీపీని రాష్ట్రంలో అధికారంలోకి తేవడమే లక్ష్యంగా పెట్టుకున్నారు గుంటూరు టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్. టికెట్ ప్రకటించిన నాటి నుంచి కంటి మీద కునుకు లేకుండా ప్రచారం చేస్తున్నారు. అయితే పెమ్మసాని ఇక్కడ గుంటూరును గెలిపించాలని మాత్రమే కాదు, వైసీపీ 5 ఏళ్ల పాలనలో రాష్ట్రంలోని ప్రజల బతుకులను ఏ విధంగా అంధకారంగా మార్చిందో ఆధారాలతో సహా తెలియజేస్తుంది. ఇప్పటి వరకు జై జగనన్న అన్న వారి కళ్ళను తెరిపిస్తున్నారు పెమ్మసాని. తాజాగా పెమ్మసాని చంద్రశేఖర్ ప్రజలకు వాస్తవాలను తెలియజేసేందుకు అమరావతి ప్రాంతంలో టీడీపీ నేతలతో కలిసి పర్యటించారు. చంద్రశేఖర్ గతంలో చంద్రబాబు నాయుడు చేసిన ఆనాడు అమరావతిని ఎలా డెవలప్ చేయాలో డిజైన్ చేసిన డెమోను చూపించారు. 5 ఏళ్ల కిందట బాబు అమరావతిలో 139 సంస్థలను బాబు తీసుకొస్తే వాటన్నింటికీ జీవో రూపంలో ల్యాండ్ అలాట్ చేస్తే వాటి మొత్తాన్ని వైసీపీ ప్రభుత్వం క్యాన్సిల్ చేసింది. అవి కనుక వచ్చి ఉంటే ఆ పార్టీకి 10 లక్షల ఉద్యోగాలు వచ్చేవని పెమ్మసాని వివరించారు. రాజధాని చుట్టుపక్కల ఉన్న భూమిని సరైన విధంగా వాడుకొని ఉంటే ఈ రోజు 2 లక్షల కోట్ల రూపాయల ఆస్తి, ఇదంతా ఆంధ్ర ప్రజల అందరికీ సంబంధించిన ఆస్తి అని పెమ్మసాని చెప్పారు. అనంతరం రోడ్ షోలు, కార్నర్ మీటింగ్లలో పెమ్మసాని పాల్గొన్నారు. అంతేకాదు, ప్రతి రోడ్ షోలో అమరావతి అభివృద్ధి చెందితే జరిగే లాభం గురించి ప్రజలకు తెలియజేస్తూ వస్తున్నారు. తెలంగాణలో హైదరాబాద్ ఎంత అభివృద్ధి చెందిందో అందరికీ తెలిసిందే. ఆ మహానగరంలో రాష్ట్రంలో ఉండే దళితులు, బీసీలే కాదు ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చిన ప్రజలు ఆ సంపదను అనుభవిస్తున్నారు. అలాగే అమరావతి కనుక అభివృద్ధి చెందితే ఏపీ రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడుతుంది. 120 సంస్థలు అమరావతికి వచ్చి ఉంటే హైదరాబాద్ కంటే ఎక్కువ డెవలప్మెంట్ ఉండేదని పెమ్మసాని వ్యాఖ్యానించారు. కేవలం చంద్రబాబు మీద కక్షతోనే అమరావతిని జగన్ నాశనం చేశాడని ఆవేదన వ్యక్తం చేశారు పెమ్మసాని. బాబుకి ఏపీ అంటే అమరావతి, పోలవరం అని, కానీ జగన్ కు మాత్రం ఆపటం, పడగొట్టడం అని అన్నారు. ఏపీకి అమరావతి మాత్రం రాజధాని అన్నారు. ఒక మనిషిని నమ్మి 33,000 ఎకరాల భూమి ఇవ్వటం ఇప్పటి వరకు ప్రపంచంలో ఎక్కడా జరగలేదని, స్వలాభం కోసం కాకుండా రాష్ట్ర అభివృద్ధి కోసం ఆలోచించే వ్యక్తి చంద్రబాబు అని అన్నారు. ఈనాడు అమరావతి అభివృద్ధి చెంది ఉంటే మన రాష్ట్రంలోని ఎంతో మంది యువతకు ఉపాధి లభిస్తోందన్నారు. అంతేకాకుండా తాను నర్సాపూర్లో పోటీ చేయాలనుకుంటే చంద్రబాబు పట్టుబట్టి తనను గుంటూరు నుంచి పోటీ చేయమని చెప్పారని, తాను రాజధాని అభివృద్ధిలో భాగం కావాలని బాబే కోరుకున్నారని పెమ్మసాని చెప్పారు. కాబట్టి ప్రజలారా, ఇప్పటికైనా మేలుకొని రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన జగన్ని మీ ఓట్లతో రాష్ట్రం వదిలిపోయేలా తరిమి కొట్టండి అంటూ పెమ్మసాని చంద్రశేఖరరావు పిలుపునిచ్చారు. రాబోయే తమ ప్రభుత్వమే కాబట్టి అమరావతిని హైదరాబాద్ కంటే గొప్పగా మార్చుతామని పెమ్మసాని అన్నారు.